తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామంలో పంచాయతీ కార్యదర్శి అవినీతిపై విచారణ జరిపించాలని గ్రామ ఉప సర్పంచి కొలుకూరి రవికుమార్ వార్డు మెంబర్స్ అక్టోబర్ 4, 2023 తేదీన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు నిమిత్తం ఫిబ్రవరి 23, 2024 తేదీన విచారణ నిమిత్తం హాజరు కావాల్సిన అధికారులు ఎవరు హాజరు కాలేదని, వారు విచారణకు గైహాజరయ్యారని తెలియజేశారు. పంచాయతీ కార్యదర్శి రామచంద్రరావు పంచాయతీ ఖర్చులు జమలో తనకు తెలియజేయడం లేదని, అదేవిధంగా జై శివ సంతోషి పాలిప్యాక్ కంపెనీ వారు పంచాయతీకి బహుకరించిన వాటర్ ట్యాంక్ ని బయట వారికి బోర్డు అనుమతి లేకుండా విక్రయించి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. పంచాయతీలో జరుగుతున్న అవినీతిపై వెంటనే అధికారులు విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్స్ ముల్లపూడి పుల్లారావు, నిమ్మగడ్డ హరిప్రసాద్, బలుసు ఇందిర, ఆరేపల్లి అమ్మన్న, మంచిలి వెంకటలక్ష్మి, మల్లపూడి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మేము గత 3 సంవత్సరాల క్రితం పంచాయతీ బోర్డులో గెలుచున్నాము. అప్పటి నుంచి కూడా గ్రామ సెక్రటరీ అయిన రామచంద్రరావు గారు పంచాయతీలు జరిగే అభివృద్ధి మీద కానీ, నిధులు ఖర్చులు జమల మీద ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా ఇప్పుడు కూడా స్పందించకుండా దాట వేస్తూ రికార్డు లేదు, నా దగ్గర కాలం లేదు, లేదా ఆడిట్ దగ్గర ఉన్నట్టు పెట్టుకుంటూ వచ్చారు. 3 సంవత్సరాలు కూడా వెయిట్ చేశారు. 2 సంవత్సరాలు దాటిన తర్వాత మేము అందరం కూడా స్పందనలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని క్లోజ్ చేసి మాకు సరైన స్పందన లేదు. తర్వాత ఇదే విషయాన్ని డిఎల్పీఓ గారి దృష్టికి తీసుకెళ్లి 9వ నెలలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా కాలయాపన చేసి డిఎల్పీఓ గారు కూడా ఈ పంచాయతీ మీద ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా, ఎంక్వైరీకి వచ్చారు ఒకసారి, వచ్చేటప్పటికి సెక్రటరీ స్పందించకుండా దాట వేసుకుంటూ వెళ్ళారు. మాకు ఈరోజు మీటింగ్ రమ్మని చెప్పేసి, ఎంక్వైరీకి రమ్మని చెప్పేసి నోటీస్ పంపించున్నారు. మేము అందరం 2 గంటలకు వచ్చి కూర్చున్నాం. నేను గ్రామ సెక్రటరీ రామచంద్రరావు కానీ డిఎల్పీ కానీ ఎవరో రాకుండా, ఇప్పటివరకు 5 గంటల వరకు చూస్తే ఎవరో రాకుండా డిఎల్పీ గారు చేయడం జరిగింది. సెక్రటరీ పూర్తిగా డిఎల్పీ గారు పై అధికారులందరూ సహకరించి అతన్ని ప్రోత్సహించడం జరుగుతుంది. అవినీతిలో పంచాయతీలు అవినీతి దారుణంగా జరిగింది. నా సభ్యులందరూ కూడా మీటింగ్లో ప్రశ్నించగా దేనికి సమాధానం చెప్పకుండా దాట వేసి నాకు రాజకీయ నాయకులు అన్నుంది, నా పై అధికారులు అన్నుంది అన్న భావంతో సెక్రటరీ ప్రవర్తన అంతా ఉంది. దీని మీద పై అధికారులు కూడా ఎవరూ స్పందించట్లేదు. ఇప్పటి వరకు కూడా ఇన్ని గ్రామంలో జరిగిన పనులకు కానీ ఇతర విషయాల్లో కూడా మాకు ఇప్పటివరకు రికార్డు ఏది చూపించకుండా అతను ఇష్టాచారంగా చేసుకుంటూ వెళ్తున్నాడు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి మా పంచాయతీ గ్రామాభివృద్ధికి నిధులన్నీ కూడా అవినీతి జరగడం జరిగింది. దీని మీద స్పందించి న్యాయం జరిపిస్తారని అధికారులను కోరుకుంటున్నాం.